చౌటుప్పల్ మున్సిపాలిటీలోని ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్ను సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, గోషిక కరుణాకర్ గురువారం సందర్శించి పాఠశాల పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటకానికి కావలసిన సరైన భవన సదుపాయం లేక రేకుల షెడ్డులోనే మధ్యాహ్న భోజనాన్ని వండవలసిన దుస్థితి కలిగింది. దీనివలన వర్షాకాలంలో భోజనం వంటకానికి విద్యార్థులు కూర్చొని తినడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్ను సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, గోషిక కరుణాకర్ గురువారం సందర్శించి పాఠశాల పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటకానికి కావలసిన సరైన భవన సదుపాయం లేక రేకుల షెడ్డులోనే మధ్యాహ్న భోజనాన్ని వండవలసిన దుస్థితి కలిగింది. దీనివలన వర్షాకాలంలో భోజనం వంటకానికి విద్యార్థులు కూర్చొని తినడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కావలసిన భవన సదుపాయాన్ని, విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని కూర్చొని తినడానికి ఒక హాల్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులు ఎండకు, వర్షాలను లెక్క చేయకుండా ఇబ్బందికర పరిస్థితుల్లో భోజనం చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, అదృష్ట పాఠశాలలో అత్యవసరంగా డైనింగ్ హాల్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యా హక్కుతో పాటు విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు. ఆదర్శ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు తగిన వసతులు కూడా ఉండేలా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్కు వచ్చేటువంటి రోడ్డు గుంతలు మయం అవ్వడం వలన విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రమాదాలకు గురవుతున్నారని, కావున మోడల్ స్కూల్ వెళ్లే దారిని సీసీ రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్, బండారు నరసింహం, దండ అరుణ్ కుమార్, ఆకుల ధర్మయ్య, తూర్పునూరి మల్లేశం, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, ఎండి కయ్యూం, తూర్పునూరి వెంకటేష్, తూర్పునూరి సుమలత, గుణముని ఐలయ్య పాల్గొనడం జరిగింది.